పాముకి తల నిండా విషం ఉంటుంది, కానీ అది పాముని మనకు తెలుసు కాబట్టి దాని నుండి దూరంగా ఉండి దాని నుంచి కాపాడుకోవచ్చు. తేలుకి తోకలో విషం ఉంటుంది, అది డేంజర్ అని మనకు తెలుసు కాబట్టి దానికి దూరంగా ఉండటం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఏదో పొరపాటుగా అవి కాటేస్తే ప్రమాదం. అవి కూడా అంత తేలిగ్గా కాటేయవు, ఏదో ఆత్మరక్షణలో భాగంగానే కరుస్తాయి ఒక్కోసారి. కానీ తల తోక అనక ఒళ్ళంతా విషమే ఉంటుంది కొంతమందికి. వాళ్ళతోనే డేంజర్, ఎందుకంటే వాళ్ళకి విషం ఉన్నట్టు మనకు కనపడదు. మామూలుగానే అందరిలోనే ఉంటారు. దెబ్బ పడినాక మనకు అర్థమైంది, ఓహో వీళ్ళలో ఎంత విషయం ఉందా అనేది. కాటేసినాకే తెలుస్తుంది కాట్రాజ్. అది తల నుండి విషము ఫణికిని వెళయంగా తోక నుండి ఉర్చికమునకు తల తోక వెనక ఉండును కలునకు నీళ్ళు వెళ్ళా విషమే కథరా సుమతి. ఇది చాలా తక్కువ మంది కామెంట్ చేశారు. బద్దెన మహాకవి గారు రాశారు సుమతి శతకాన్ని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? ఈ పద్యం గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తెలపండి. అలాగే ఫాలో మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.